ఓంకార ఉచ్చారణ పితృరుణం. ఓంకార ఉచ్చారణ ఋషిరుణం. ఓంకార ఉచ్చారణ దైవరుణం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. జై హో భారత్. యాత్ర ఫర్ భారత్ ఆరోగ్య ఉద్యమంలో మీరు భాగస్వాములు కండి. భారత్ని విశ్వగురుగా తయారు చేసే చిరు ప్రయత్నంలో, ఆరోగ్య భారత్ని తయారు చేసే ప్రయత్నంలో మీకు యోగముద్ర సాధన నేర్పుతున్నాను. నేను మీ బాబా పాండంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో నా గురించి మీరు ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే బాబా పాండంగం యోగా మిషన్ అని కానీ, బాబా పాండంగం అని గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. లేదంటే 8096413456 అనే మొబైల్ నెంబర్ని గూగుల్లో కానీ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. లేదంటే తెలుగువారు కూడా 8096413456 ఈ మొబైల్ నెంబర్ని సెర్చ్ చేయండి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ. దయచేసి మీరు ప్రతిసారి చాలామంది ఫోన్లు చేస్తున్నారు 24 గంటలు నిద్రపోకుండా. అది కాదు ముఖ్య ఉద్దేశం. నేను ఈ ఆరోగ్య ఉద్యమంలో ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఊరు, సో ఈ ఉద్యమానికి ఆరోగ్య సాధకులు కావాలి, వాలంటీర్స్ కావాలి. వీటిని ఒక ఉద్యమ రూపంలో ఆరోగ్య ఉద్యమాన్ని మొదలుపెట్టాను, యాత్ర ఫర్ భారత్. సో అందుకోసం యాత్రలు చాలామంది చేశారు. ఎన్టీ రామారావు చేశారు, చంద్రబాబు నాయుడు చేశారు, వైఎస్ జగన్ గారు చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు, చాలామంది చేశారు యాత్ర గురించి. మహాత్మా గాంధీ చేశారు, స్వామి వివేకానంద చేశారు, ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేశారు. కానీ నా పర్యటన భారతదేశం మొత్తం రామేశ్వరం నుంచి ఋషికేశ్ నుంచి నేను ప్రయాణం చేస్తూనే ఉన్నాను గత 20 సంవత్సరాలుగా, 93 నుంచి. సో అందుకోసమే ఇప్పుడు నా యొక్క యాత్ర ఫర్ భారత్ అనే మూమెంటు భారతదేశాన్ని సంపూర్ణ ఆరోగ్యమైన భారతదేశంగా 130 కోట్ల మందికి ఆరోగ్యం అందించే ప్రయత్నంలో. అయితే ఊరికే వస్తుందండి ఆరోగ్యం? హాస్పిటల్లోకి వెళ్తే వస్తుందా ఆరోగ్యం? ట్యాబ్లెట్స్ తీసుకుంటే వస్తుందా ఆరోగ్యం? కాదు. ఆరోగ్యం అనేది హాస్పిటల్లో దొరకదు. ఎందుకంటే నేను చెప్పేది ప్రతి వర్డ్ కూడా మీరు వినండి, విన్న తర్వాత ఆలోచించండి. సో ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్, డిస్కస్, డిబేట్ అండ్ డెవలప్. నేను ఊరికే చెప్తున్నా ఏదో మీరు అలా పాటించడం కాదు. దీనిలో ఎంత నిజం ఉంది, ఇది ఎంత విచక్షణ జ్ఞానం ఉంది, ఆలోచించండి. సో ఎందుకంటే ఆరోగ్యం ఊరికే రాదు అనేది 100%. మీరు హాస్పిటల్కి వెళ్ళేది రోగం తగ్గించుకోవడానికి, ఆరోగ్యం పొందడానికి కాదు. హాస్పిటల్లోకి వెళ్ళేది, మెడికల్ షాప్లోకి వెళ్ళేది ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది, జ్వరానికి ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. బీపీ వచ్చింది, బీపీకి ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. షుగర్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. కిడ్నీ స్టోన్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. సర్జరీ చేసుకుంటున్నారు. రోగము తగ్గించుకోవడానికి, రోగం సిమ్టమ్స్ తగ్గించుకోవడానికి, ఆరోగ్యం మీరు అడగండి సంపూర్ణ ఆరోగ్యానికి ట్యాబ్లెట్ ఉందా అని అడగండి. ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, సంపూర్ణ ఆరోగ్యానికి మాకు కోట్ల రూపాయలు ఉన్నాయండి. మీకు చిన్న 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రపంచవ్యాప్తంగా విశ్వవిజేత అయిన అలెగ్జాండర్ గారు ముందే 100 మంది డాక్టర్లని, తర్వాత ఆ సంపదని అన్నీ పెట్టుకొని ఉన్నాడు. తనకి ఏవి కావాలన్నో ఎమర్జెన్సీగా వస్తే నేను వాళ్ళతో సర్జరీస్ కానీ, డాక్టర్స్ కానీ, సంపద కానీ అన్నీ ఉన్నాయి. కానీ లాస్ట్కు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇంతమంది డాక్టర్లు కానీ, ఇంతమంది సంపదలు కానీ నన్ను రక్షించలేకపోయాయి. అది వాళ్ళది ఏదైతే ఆ శవపేటిక ఉందో దానికి రంధ్రాలు పెట్టి ఇలా వట్టి చేతులు ఇలా పెట్టుకొని పోయాడు. ప్రపంచానికి మెసేజ్ ఇచ్చాడు. వట్టి చేతులతోటే వస్తున్నాము, వట్టి చేతులతోటే పోతున్నాము, మధ్యలో ఉన్నది మాయనాటకం. ఎవరు ప్రపంచంలో 100 మంది 1000 మంది డాక్టర్లు ఉన్న నీ ప్రాణాన్ని కొనిపోయేటప్పుడు ఆపలేరు. అందుకోసమే
స్వామి వివేకానంద చెప్పాడు, రామకృష్ణ పరమహంస చెప్పాడు, పతాంజలి మహర్షి చెప్పారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ యోగ సాధన చేయడం వల్ల నేను చనిపోతాను, మీరు చనిపోతారు, ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ చావక తప్పదు. పుట్టిన వారికి మరణం తప్పదని మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే అబ్దుల్ కలాం లాగా మరణించాలి. మన యొక్క క్రీస్తు శిష్యులైన మహానుభావుడు అబ్దుల్ కలాం, విశ్వ విజేత అయిన అబ్దుల్ కలాం లాగా అలా మాట్లాడుతూ లెక్చర్ ఇస్తూ అలా చనిపోవాలి అంతే ఆనందంగా. అలా యోగ సాధన చేస్తే ఇలా చనిపోతారు. అందుకోసం యోగిలాగా ఉండాలి, కర్మయోగిలాగా. సో అందుకోసమే రోగిలాగా కాదు. సో అందుకోసమే నిత్యం మనం యోగముద్ర సాధన చేస్తే మనం పని చేస్తూనే వెళ్ళిపోతాం. ఎవరితో చేయించుకోవద్దు మనం. సో అందుకోసమే మనిషి జీవితంలో ఈ 100 సంవత్సరాలు మీరు చక్కగా ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలంటే యోగముద్ర సాధన ఇట్స్ అ వెరీ 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 ఈజీ మెథడ్. నో సైడ్ ఎఫెక్ట్, జీరో కాస్ట్, షార్టెస్ట్ టైం, లోయెస్ట్ కాస్ట్, జీరో కాస్ట్, హైయెస్ట్ గోల్. సో మీకు ఏ జబ్బులు ఉన్నాయో అవి నివారణ జరుగుతుంది. సో దాంట్లో మనం ప్రతినిత్యం కూడా యోగముద్ర సాధన చేస్తూ ఉన్నాం. అయితే మీరే అంటారు, గురుగారు మీరు యోగముద్ర సాధన చేస్తూ ఉంటారు, యోగాలో చాలా రహస్యాలు ఉంటాయట కదా, మరి ఎప్పుడు మీరు ఆరోగ్యం గురించి చెప్తున్నారు కానీ మీరు లైఫ్ కోచ్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు కదా, మరి డబ్బులు సంపాదించేది ఏమైనా ముద్ర ఉన్నదా? డబ్బులు బాగా రావాలి గురుగారు, మాకు పెద్ద పెద్ద కార్లు కొనాలి, మేము మంచి బిల్డింగులు కట్టుకోవాలి, మేము ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, మేము పొలిటికల్కి వెళ్ళాలి, ఈ డబ్బులు వచ్చే మార్గం ముద్ర చెప్పండి గురుగారు, రోజు అదే చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. ఎస్, యోగ శాస్త్రం 5000 సంవత్సరాల క్రితమే అన్నిటి గురించి కూడా కనుక్కుంది, ప్రాక్టీస్ చేసింది, వాటికి ఫలితాలు వచ్చాయి. సో ఈరోజు మీకోసం అందించబోతున్నాను. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ అనుకోండి, మీరు యోగ సాధన అనుకోండి, ప్రాక్టీస్ అనుకోండి, ఏది ఏమైనా ఈ ముద్ర పెడితే ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అద్భుతం ఇక. సో అందుకోసమే ఈరోజు కుబేర ముద్ర, హెడ్ ఆఫ్ ద ఫైనాన్స్. లక్ష్మీదేవేమో సృష్టిస్తుంది ధనాన్ని, కానీ దాన్ని పరిపాలించేది ఎవరు? కుబేరుడు. కలియుగంలో కుబేరుడు శ్రీ వెంకటేశ్వర స్వామికే ఏమిచ్చాడు? అప్పిచ్చాడు అని అంటారు మనం. ఓకేనా? సో అందుకోసం ఈరోజు మనం కుబేర ముద్ర సాధన చేయడం వల్ల, సో బిల్గేట్స్ ఏమంటారు తెలుసా? బిల్గేట్స్ గారు ఏమంటారు తెలుసా? పేదవానిగా పుట్టడం తప్పు కాదు, పేదవానిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవానిగా చచ్చిపోవడం చాలా తప్పు. సో అందుకోసమే అదృష్టం నిన్ను వెతుకుంటూ వచ్చింది. డబ్బులు ఈజీగా రావు, ఆరోగ్యం అసలే ఈజీగా రాదు. ఇంకా అందుకోసమే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో అందుకు సాధన చెయ్యి, ప్రాక్టీస్ చేయి, ఫోకస్ చేయి, 100% ఫోకస్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అందుకోసమే కుబేర ముద్ర పెట్టండి. కుబేరులు కండి, ఇంకా అపర కుబేరులు కండి, మల్టీ మిలియనర్ కండి. మీరు అంటారు గురుగారు, ఇప్పుడు అయినా కుబేరులందరూ కూడా కుబేర ముద్ర పెట్టాడా? మీకు తెలుసా వాళ్ళు పెట్టారో పెట్టలేరో? వాళ్ళు ఫాలో అవుతున్నారు బాబు, మనమే ఫాలో కాంది. అందుకోసం మీకు డౌట్ అర్థంగా, ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్, ఫేత్లెస్ డిస్ట్రక్షన్. నమ్మకమే జీవితం మిత్రమా, నమ్మకమే డెవలప్మెంట్, నమ్మకమే నిర్మాణం. సో అపనమ్మకం నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. సో నమ్మండి, కుబేరులు కండి ఇక. ఓకేనా? ఈరోజు కుబేర ముద్ర చెప్పబోతున్నాను. ఈ కుబేర ముద్ర పెట్టడం వల్ల ఇంకో లాభం కూడా జరుగుతుంది. ఏం తెలుసా? జ్ఞానం పెరుగుతుంది, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అటు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఐశ్వర్యానికి ఐశ్వర్యం. అబ్బా బాగుంది గురువుగారు, ఒక్క తూటాకు 2 పిట్టలు అంటున్నట్టు. సో ఈ విధంగా ఒకటే గురి 2 లక్ష్యాలు, ఒకటే గురి 2 లక్ష్యాలు. లక్ష్యం లేకపోతే జీవితం నిర్లక్ష్యం. సో అందుకోసం మీ జీవితంలో ఏదో ఒకటి అనుకోండి, నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఇప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు. ఈ మధ్యవేలు ఏంటిదంటే, ఈ చూపుడు వేలు వాయుతత్వం, ఇది ఆకాశత్వం. సో నువ్వు మౌనంగానే ఎదగమని అని పాట వచ్చింది కదా, అదేవిధంగా ఆకాశమంతా ఎత్తుకెదగాలి అని అంటుంటారు. సో అందుకోసం ఈ ఆకాశానికి సంబంధించిన ముద్ర వాయు, గాలి వేగంతో. అందుకోసమే పదార్థ ధర్మంలో ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం. అందుకోసమే ఎయిర్వేస్ అంటారు చూడండి, చూసారా? అందుకోసమే ఈ విధంగా మీరు ఏ విధంగా రాకెట్ లాంటి అభివృద్ధి జరగాలంటే, ఆకాశమంతా ఎత్తుకెదగాలంటే మీరు పెట్టాలి కుబేర ముద్ర. పెట్టి ఎస్ యూ థింక్ లైక్, మీరు ఏది ఆలోచిస్తారో అలానే జీవిస్తారు. మీరు
ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూత్రం ఏంటంటే, మీకు బాగా సూత్రం చెప్తున్నాను, ఇంకా మీకు ఒక ఫార్ములా చెప్తున్నాను. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.